నమో నమామి. మన దేశ సనాతన ధర్మం మన దేశంలో ఉన్నటువంటి ఎన్నో విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి కళాపోషణ ఉన్నటువంటివి కట్టు బట్ట ఇలాంటి చాలా 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 మంచి కార్యక్రమాలు విశేషమైనటువంటి సనాతన ధర్మము జీవన విధానము ఇవన్నీ కూడా రోజు రోజుకు దిగజారిపోయేలా మన పైన ఎంతోమంది దాడులు దేశం పైన దాడులు దేశంలో ఉన్నటువంటి మన సనాతన ధర్మం పైన ఎంతో విపరీతమైనటువంటి నష్టపరిహారాలు చేస్తున్నారు. కాబట్టి ధర్మం అనేది ఏమి, ధర్మాన్ని మనం ఎలా పట్టుకోవాలి, ధర్మాన్ని మనం కాపాడాలి, ధర్మం మనల్ని కాపాడుతుంది అని చెప్తున్నారు చాలామంది. కానీ ధర్మాన్ని మనం కాపాడేది ఏం లేదు, ధర్మాన్ని మనం ఆచరించాలి. ధర్మాన్ని కాపాడాలంటే స్టిక్కర్లు చేసి గోడలపైన అంటించడం కాదు, ఆ స్టిక్కర్ల మీద ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరించాలి. ఆచరించిన తర్వాత ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మనం ఈరోజు చాలామంది పిల్లలకి ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ మీడియాలు నేర్పిస్తున్నాము, ఇంగ్లీష్ మీడియాల తర్వాత ఫారెన్ పంపిస్తున్నాము. ఫారెన్ పంపించిన తర్వాత వాళ్ళకి అక్కడ నచ్చిపోయి నానా మీరే ఇక్కడ రాండి కానీ మేము అక్కడ రాలేకపోతున్నాము అని అంటారు. గ్రీన్ కార్డు వచ్చిందని సంతోషిస్తాము. కానీ ఆ పిల్లలు అక్కడ సెటిల్ అయిపోతారు. హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో పుట్టి ధర్మాన్ని విడనాడి మనము ఇంకొక ధర్మానికి వెళ్ళిపోతున్నాం, అక్కడ సంతోషిస్తున్నాం. ఎన్నో కలర్లు, ఎన్నో విషయాలు, ఎన్నో ఆనందమైనటువంటి విషయాలు దొరుకుతున్నాయని. కానీ ఈ రోజుల్లో వృద్ధాశ్రమంలో పడిపోతున్నారు. ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి తృప్తి లేకుండా ఏడుపులతోనో అసంతృప్తితోనో జీవించి వాళ్ళు ఎవరో చనిపోతున్నారు, ఎవరో తీసేస్తున్నారు. ఆ చనిపోయిన తుది శ్వాసలో కూడా కొడుకుని చూసుకోలేని పరిస్థితి తండ్రికి, తండ్రిని చూసుకోలేని పరిస్థితి కొడుకులకి. అంటే ఏమవుతుంది మన ధర్మం, మన ధర్మాన్ని మనమే నాశనం పట్టిస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆలయాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రతి వేరే మతాలలో ఉన్నటువంటిది ఏమి అంటే వాళ్ళ మతానికి వారంలో ఒక రోజు పెట్టుకొని వాళ్ళు ఆ మత పారాయణం చేయడమో, మత గ్రంథాన్ని వినడమో, లేదు ఆ మత ప్రార్థనలు చేయడమో, ఆ మతంలోనే ఉన్నటువంటి భజన సారాంశాన్ని వినడమో వాళ్ళు సంతోషిస్తున్నారు, తృప్తి పడుతున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలంటే సిగ్గుపడుతున్నారు, భజనలో కూర్చోవాలంటే సిగ్గుపడుతున్నారు, లేదు ఇంకొక పూజ చేయించాలంటే సిగ్గుపడుతున్నారు. ఇది కాదు మన సాంప్రదాయం. మన సాంప్రదాయం ఏంటి? వారానికి ఒక రోజు, ఎన్నో వారాలు, వారానికి ఒక దేవుడు ఉన్నాడు. మనకు నచ్చిన దేవుడు మన పిల్లలతో, మన భార్యతో, మన ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అగేరా నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొని ప్రతి వారానికి ఒకరోజు మనం ఏదో ఒక టెంపుల్లో పోయి అరగంట గంట గడిపినట్టయితే మన పిల్లలకి మనలాగానే అది అలవర్చిన వాళ్ళం అవుతాం. కానీ ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారంటే క్రిస్టియన్స్ స్కూళ్ళు ఎక్కువైపోయినాయి. ఆ స్కూళ్ళల్లో వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో గుడ్ ఫ్రైడే అని, మదర్స్ డే అని, లవర్స్ డే అని ఇలాంటివన్నీ చేసి మన పిల్లలని, మన ఆచారాలని, మన సాంప్రదాయాలని, మన దేశ భద్రతలని, కట్టు బొట్టు ఆచారాలను మొత్తము విడమర్చేసి ఎంజాయ్ గురించి, ఇవి ఒక కలరైనటువంటి అహంకారాల గురించి ఇవన్నీ వాళ్ళకు నచ్చి వెళ్ళిపోతున్నారు. ఇవన్నిటికి కారణం ఎవరు? మనం తీసుకునేటువంటి నిర్ణయం మన పిల్లలకు ఎలా నేర్పించుకోవాలి. మొన్న జరిగినటువంటిది శ్రీశైలంలో అమ్మవారి చీరలు ఉన్నాయి. డైరెక్ట్ ముస్లిమ్సే వచ్చి పాటలు పాడుకోవచ్చు, ఇది సెక్యులరిజం అని అంటున్నారు. సెక్యులరిజం ఎంతవరకు? సెక్యులరిజానికి ఎవరు సంతకాలు చేశారు? సెక్యులరిజం ఎలా వచ్చింది? సెక్యులరిజం ఏ దేశానికి సెక్యులరిజం లేని భారతదేశానికి సెక్యులరిజం ఎందుకు ఉంది? భారతదేశానికి రెండు పేర్లు ఎందుకు? ఇండియా అంటే ఏంది, భారతదేశం అంటే ఏంది? భారత్ అన్నప్పుడు ఇండియా ఎందుకు మనకి? ఈ ప్రకారంగా చాలా ఉన్నాయి. కానీ ఎవరు కూడా నా సంపద, నా భార్య పిల్లలు, నా పిల్లలు, నేను, నా కోట్లు, నా ఇల్లు అనుకుంటున్నారు. కానీ దేశ భద్రత మీద, దేశం మీద ఎలాంటి అభిమానం కూడా లేకుండా పోతుంది పబ్లిక్కి. కానీ దయచేసి చాలామంది ముందుకొచ్చి మేము ఎందుకు ఇలా అంటున్నాము మీరు తెలుసుకోవాలి తప్పనిసరి. ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రంలో దాదాపు 1000 కొలది మంచి మహనీయులు, వీరులు చనిపోయింది హిందువులు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే. ఇంకోటి, ఒకప్పుడు వచ్చినటువంటి వాళ్ళు, బయట నుంచి వచ్చినటువంటి మతవాదులు మనం ఆ రోజు బయటికి వెళ్ళగొట్టేశాం. కానీ ఈరోజు మన వాళ్ళే అందులో మారిపోతున్నారు. వీళ్ళని ఎక్కడ వెళ్ళగొడదాం? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎప్పుడైతే మతం మారుతున్నారో, వీళ్ళు మన ఇంట్లో నుంచి ఒక్కరు మతం మారినా, నా అన్న, నా తమ్ముడు, మా చిన్న ఆయన, పెద్దనాయన ఎవరు మతం మారినా ఆ ఆస్తులలో వాళ్ళకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకనగా మన తాత పేరు చెప్పి, మన తాత గోత్రం చెప్పిన వానికే మన ఆస్తులు ఇవ్వాలి. మన తాత నుంచి విడిపడి వానికి, మన పేర్లు మార్చిన వానికి, మన గోత్రం చెప్పుకోని వానికి, మన ధర్మం నుంచి విడిపడ్డ వానికి వాడు మనకు శత్రువే. కాబట్టి దయచేసి వానికి మన ఆస్తుల మీద హక్కు లేదు.
అలాంటి వానికి హిందుస్థాన్లో అంటే మన భారతదేశంలో అలాంటి వాళ్ళకి ఎలాంటి స్కాలర్షిప్లు కానీ లేదు సబ్సిడీలు కానీ లేదు వాళ్ళకు వచ్చే రిజర్వేషన్లు కానీ ఉండవని, అదే కాకుండా ఇదంతా మీరు పక్కన ఉన్న వాళ్ళకి తెలియజేయాలి. ప్రతి మనిషి నిలదీయొచ్చు, ప్రతి మనిషి ఒక సంఘంలోనే ఉండాలని లేదు. హిందూ ధర్మం సనాతన ధర్మంలో మనకెంతో బాధ్యత ఉంది. సనాతన ధర్మం మనకు మహనీయులు, పుణ్యపురుషులు, జ్ఞానులు, అవధూతలు, మహానుభావులు ఎన్నో చరిత్రలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇన్ని యుగాలు నడుస్తున్నటువంటిది మొత్తం కూడా హిందుత్వం మాత్రమే. కానీ ఓన్లీ కలియుగంలో మాత్రమే మనకు డబ్బుకు ఆశించి మన పిల్లలకు చదివేదో ఫ్రీగా వస్తుందని, మన పిల్లలకి ఏదో జాబులు వస్తున్నాయని, మనకేదో ఇంకా ఇస్తున్నారని చెప్పేసి మత మార్పిడి జరుగుతున్నాయి. మత మార్పిడిలో ఏమీ రాదు. వాళ్ళు ముందు బైబిల్ చేతికిస్తారు, ఆస్తులు గుంజుకుంటారు, ఆ తర్వాత మనకు మిగిలేది బైబిల్ మాత్రమే. కాబట్టి ఎవరైనా సరే మీరు ఏ మతంలో పుడతారో ఆ మతంలోనే ఉండండి. ఒక మతాన్ని ఒకరు కించపరచుకోరాదు. మన విగ్రహాలని విరగొట్టడము, విగ్రహారాధన చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని ఇలాంటి ప్రవచనాలు కూడా పాస్టర్లు చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఎవరైనా మత మార్పిడికి గురి అయినా, మతం మార్చుకోమని చెప్పినా చెంప పగలగొట్టి నా మతం ఇదిరా, నా మతం ఇది కాదు, నాది ధర్మం, మానవ జీవనం ఎలా ఉండాలి అంటే నా హిందూ ధర్మము ఆచరించి చూడు. అంతేగాని ఇవన్నిట్లకి బొట్టు కట్టు ఇవన్నీ తీసేసి నీ మతంలోకి రావడం నాకు ఇష్టం లేదు. నేను పుట్టింది ఒక తల్లికి, నేను ఇంకొక తల్లి పాట వాడను. ఇలాంటివన్నీ మీరు బుద్ధి చెప్పాలి మీ దగ్గరికి వచ్చినప్పుడు. ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడాలంటే మనం ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించినప్పుడే ఆ ధర్మం కాపాడబడుతుంది. అప్పుడే ఆ ధర్మం మనల్ని కాపాడగలుగుతుంది. ఈ మధ్యకాలంలో దత్తాత్రేయ స్వామిని విగ్రహాలు ఇవ్వడము, తర్వాత శ్రీపాద వల్లభుని విగ్రహాలు పలగొట్టడము, తర్వాత శివలింగం దగ్గర ఉన్నటువంటి నందిని మొత్తం పగలగొట్టడము, ఇవన్నీ కూడా శ్రీశైల మహాక్షేత్రంలో అడవిలో ఉన్నటువంటి విశేష స్థానము కదలీవనం అనే ప్రాంతంలో ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఈ ప్రకారంగా చేస్తున్నారు. అదే ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సహకారంగా సాధులు సన్యాసులు ఉంటారో వాళ్ళని కొట్టడము, అగేరగేరే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయకుండా లోపల పెట్టడము, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన పవిత్ర క్షేత్రాలకు వెళ్ళాలంటే కూడా పర్మిషన్ కావాలంటుంది ఈ గవర్నమెంట్. ఏ మసీదుల పైన ఎండోమెంట్ లేదు, ఏ చర్చిల పైన ఎండోమెంట్ లేదు. మా ధర్మమైనటువంటి మా సనాతన టెంపుల్ల మీద మీ యొక్క ఆథరైజ్డ్ ఏమి? ఇలాంటి పర్మిషన్లు పవిత్ర స్థలాలకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా అవసరం లేదని దీని మీద కఠినంగా మేము శివశక్తి సేన హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి ఆధ్వర్యంలో, మీడియా ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము. ఏ భక్తుడైనా సరే పర్మిషన్ లేకుండా వెళ్ళొచ్చు. పర్మిషన్ అడిగినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని దయచేసి ఎవరు కానీ నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలి. మనం ఆచరించేటువంటి ధర్మం గొప్పదని పుణ్యభూమి నా దేశం కార్యక్రమంలో భారత్ టుడే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచి నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి.